హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా మిస్సెస్ ఈరోజు నన్ను జొన్నపిండి తెస్తామని చెప్పింది. నేను తెచ్చాను. తెచ్చిన తర్వాత ఆ జొన్నపిండితో రొట్టెలు చేయడానికి మా మిస్సెస్ ఆపసోపాలు పడుతుంది. అవి చేయటం ఎలాగో అర్థం కాక చూడండి ఎన్ని తిప్పలు పడుతుందో. ఏదైనా అనుభవంలో తెలుసుకుంటుందిలేండి. ఏమంటారు మీరు? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందాకేమో చేతితో చేసింది, ఇప్పుడేమో ఇలాగా బండ మీద గుడ్డపరిచి రొట్టెలు చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, బండ మీద చేస్తుంది ఫ్రెండ్స్. చేతి మీద పెట్టి చేస్తే కుదరలేదేమో, అందుకని బండ మీద గుడ్డపరిచి అలా చేస్తుందండి. ఏదైనా అనుభవంలో మనకు అన్నీ అర్థమవుతాయి, మనం నేర్చుకుంటాము. మీరేమంటారు ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నాను, మరి అవి కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇక మా హస్బెండ్ కూడా ఇంక అంతేలే మీరు అట్టాగే చేయి అంటున్నారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మరి నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. నువ్వు ఆగండి కొంచెం. ఈ తడి క్లాత్ ఇంక అట్లాగే పెనం మీద వేసేసుకోవచ్చు. జొన్నపిండి తెచ్చారండి, వద్దనే కొంది. మరి ఇంకా తెచ్చారు కాబట్టి వేడి నీళ్ళు వేసి ఈ పిండి ఇట్లా కలిపాను. పిండి అనేది కరెక్ట్గా కలిపాననే అనుకుంటున్నాను. మరి చేయటం అనేది కొంచెం ప్రాసెస్ తెలియాలి. ఇంకా మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కదా, చూసైనా చేయొచ్చులే, కానీ నేనైతే ఓన్గా చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఫెయిల్ అయిందనే అనుకుంటున్నాను. ఆ ప్రయోగం చూద్దాం, ఫెయిల్ అండ్ సక్సెస్ అనేది ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, నిజంగా వాళ్ళైతే చాలా బాగా చేస్తారండి. టప చేతులతోటి చక్కగా చేస్తారు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తూ ఉన్నాను. మీరైతే ఈ జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి చాలా మంచిది అంటూ ఉంటారు.